ఏం చేస్తున్నాను? ఏమి ఎవడైనా ఎప్పుడైనా ఈ గంధర్వ మహల్ నాది అన్నాడో అంటే నాన్నగారు ఇక్కడే ఉన్నారా? మదమెక్కిన ఎరుగు మందుతో వచ్చి కూడే మొత్తం నాశనం చేసేస్తుందమ్మా. అయ్యగారే కాపాడాలమ్మా. భయపడకండి, ఆయన దాన్ని మదమంచడానికే వెళ్లారు.
ఏమిటిది ఇంకా చేప తోముతున్నా ఉన్నావు? అవతల అల్లుడు గారు వాళ్ళు వచ్చే టైం అయింది. కానివ్వు. ఏ బాబు ఇదిగో చూడు. అబ్బా, మీరు కంగారు పడకండి. అమ్మాయి గారు అల్లుడు గారు వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఏమిటి భూపతి ఆ కథకడం? 10 మంది తినే ఏటపోతుని మీ నాన్నగారు మా నాన్నగారు ఇద్దరే తినేసేవారు. అయినా ఇంటల్లుడు పోయి ఉండి నువ్వే ఇలా మొహమాట పడితే ఇక వెళ్ళేం తింటారు? అవునరా భూపతి, ఆ రోజుల్లో రాయుడు గారి నాన్నగారు మీ నాన్న కలిస్తే విందు భోజనాలే. ఆ భోగమంతా మా బావగారితోనే పోయిందనుకున్నాం. కానీ మా మేనల్లుడి చలవ వల్ల ఈ వైభోగం అంతా మళ్లీ చూస్తున్నాం. లేవాడివయ్యా, మీ వాడికి ఆస్తులు లేకపోయినా వారి తండ్రి గారు ఇచ్చిన మాటకి విలువ ఇచ్చి పిలిచి మరీ చెల్లెలిచ్చి పెళ్లి చేశారంటే వారసుడుగా అది వారి గొప్పతనం. వెంకట్రావు గారు, వారసత్వం అంటే పెద్దలిచ్చిన ఆస్తులను అనుభవించడం కాదు, వారి మాటకు విలువిచ్చి వారి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం వారసుడి ధర్మం. చూసావా, అది రాయుడు గారు అంటే. అంతేనాయా, వెనకాల ఆస్తులు లేనోడు ఏం మాట్లాడినా చలదులే. రాజారావు గారు, ఏమిటా మాట? ఎప్పుడైతే భూపతి ఈ ఇంటి అల్లుడని మా నాన్నగారు మాటిచ్చారో అప్పుడే రుద్రమనేని వంశ గౌరవ ప్రతిష్టలకు ఆస్తి అంతస్తులకు భూపతి వారసుడు. అయినా తరతరాలుగా ఈ పరంపరలో విలువ మాటకే గాని ఆస్తులకు ఆడంబరాలకు కాదు. అయ్యా నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏమైనా ఇలాంటి మాటలు ఇక మీద నాకు వినిపించకూడదు. 100 సార్లు చెబితే అబద్ధం నిజం కావచ్చేమో కాని 1000 అబద్ధాలైనా ఒక్క రాతను ఏమీ చెయ్యలేవు. శేషయ్య, అయ్యా వకీలును పిలు. వకీలు గారు, అయ్యా, నేను చెప్పేది అక్షరం పొల్లు పోకుండా విల్లు రాయండి. రత్నగిరి సంస్థానాధీశులు మా రుద్రమనేని వంశం మూల పురుషులు రుద్రమనేని పాపారాయుడు గారి నుండి మొదలుకొని ఆయన కుమారుడు రామరాయుడు గారు, ఆయన కుమారుడు గణపతి రాయుడు గారు, ఆయన కుమారుడైన మా హయాం వరకు వివిధ సందర్భాల్లో జరిపిన దాన ధర్మాల అనంతరం మిగిలిన జమీ ఆస్తులు 1000 ఎకరాల మాగాణి. అందులో సగం నా తోడపుట్టిన నా చెల్లెలు జగదాంబకు పసుపు కుంకుమలుగా ఇస్తున్నాను. కన్న కూతురికి కూడా ఇలా పంపకం చేసిన వాడను మేం చూడలేదు రాయుడు గారు. ఇక మిగిలిన దానిలో 100 ఎకరాలు తరతరాలుగా మా వంశానికి ప్రేమాభిమానాలతో విశ్వాసంతో వెలకట్టలేని సేవలు చేస్తున్న మా శేషయ్య కుటుంబానికి. అయ్యా, ఆస్తులు మాకు పంపగా ఏంటయ్యా? లేదు శేషయ్య, మేము మా చెల్లెలకిచ్చి పంపినట్టే రేపు నువ్వు నీ కూతురికిచ్చి పంపాలి. రాయుడు గారు, పండగొచ్చినా పబ్బం వచ్చినా ఊరితో పాటు చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు మీ వైపే చూస్తూ ఉంటాయి. మరి ముందు ముందు ఆ వైభవం చూస్తామంటారా? వకీల్ గారు, అయ్యా, ఇక మిగిలిన దానిలో సగం మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ధూపదీప నైవేద్యం నిమిత్తం కైంకర్యం చేస్తున్నాం. రాయుడు, గంధర్వ మహల్ అంటే దాన ధర్మాలకు మారు పేరు అన్నమాట ఎప్పుడూ నిజం చేశావు. నీ తాతలు, నీ తండ్రి నీ భుజాల మీద మోపిన మీ వంశ ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు తీసుకెళ్ళావు కదయ్యా. అవును రాయుడు గారు, వంశపారంపర్యాన్ని దైవ కార్యానికి ధారాతత్వం చెప్తున్నారంటే ఇంతకన్నా ధర్మం చూడలేమండి. ఏంటలా చూస్తున్నారు? ధర్మం, న్యాయం అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు వినపడుతుంటే నవ్వొస్తోంది. కూతురంట, చెల్లంట, చేలో చెరిసగమంట. మరి చేలో ఉన్న వాట ఇంట్లో లేదెందుకో? ఇదా ధర్మం? తోడబుట్టిన తనకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదా?
నేను ఏ గుడిసెలో ఉంటే అక్కడే ఉండాలా? ఇదా న్యాయం? రే భూపతి, ఇంత ఇచ్చాక కూడా ఏంటిరా మాటలు? మతుంటే మాట్లాడుతున్నావా? శేషయ్య, జగదాంబ భూపతి ఇక్కడే ఉంటారు. ఏర్పాట్లు చూడు. ఇల్లరికమా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నావు భూపతి? నేను కాదు, ఊరనుకుంటుంది. ఫణీంద్ర భూపతికి గతి లేక గంధర్వ మహల్లో అడుక్కు తింటున్నాడంటారు. తప్పు బాబు, మీరలా మాట్లాడకూడదు. ఆస్తి పంచగానే ఊడిగం చేసేవాడికి కూడా నోరు లెగుస్తోంది. అయినా నేనేమైనా నా కోసం అడిగానా? ఏమయ్యా పెద్ద మనిషి, ఏమిటయ్యా ఇతను మాట్లాడేది? రాయుడు గారి మహల్ని బట్టలు కొట్టి పట్టుకెళ్దాం అనుకుంటున్నాడా? అడుగుతున్నాడుగా, చెప్పరా. ఇందులో చెప్పేదే ఉంది. ఇంటి మధ్యలో గోడ కట్టి ఎవరి వాటాల్లో వాళ్ళుంటే సరిపోతుంది. తప్పు తప్పు భూపతి, నువ్వు మాట్లాడేది తప్పు. బొంబులు తిరిగిన బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించాలని చూసినా వాళ్ళ నీడను కూడా పడనిమని మా పూర్వీకుల పౌరుషానికి, ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ గంధర్వ మహల్. అలాంటి మహల్ను 2 భాగాలుగా విడగొట్టడం అంటే లేదు. నా కంఠంలో ఊపిరి పోయినా అది జరగదు. శేషయ్య, మనం తోట బంగ్లాకు పెడుతున్నాం. అన్నయ్య, అన్నయ్య, వద్దన్నయ్య, మీరు వెళ్ళొద్దన్నయ్య. మీ అన్నయ్య ఏం చేసినా నీ మంచి కోసమేగా. నీ సుఖం కంటే మాకేం కావాలి? నువ్వేంటి ఆడపడుచువి. ఇక్కడ నువ్వుంటే ఒకటి, మేముంటే ఒకటా చెప్పు. మీరు వెళ్తే నా మీద ఒట్టే అన్నయ్య. తప్పమ్మా. ఏమిటిది? నీ పాదాలు కందిపోతాయని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఈ గుండెల మీద పెంచానమ్మా నేను. నీ నడక కూడా నా కాళ్లతో నడిచానని ఈ మహల్ నా మీద అలిగినట్టుందమ్మా. అందుకే వెళ్ళిపోమంటుంది. అయినా నేనెక్కడికి వెళ్తానమ్మా? నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను. వస్తానమ్మా.